నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భావితరాలకు పూలే ఆదర్శనీయులన్న ఉండి ఎమ్మెల్యే రఘురామ. ప్రతి పాఠశాలలో ఆయన విగ్రహాలు ఉండాలంటూ సూచన. నిడమర్రు మండలం మందలపర్రులో ఏకాదశ రుద్రాభిషేకం. ఉమా నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. భీమవరం ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్లో ముగిసిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు. విజేతలకు ఉత్సాహంగా బహుమతుల పంపిణీ. మాలవానితిప్పలో ఘనంగా ప్రధానోపాధ్యాయులు పెన్మెత్స శ్రీనివాసరాజు పదవీ విరమణ సభ. విశేష సంఖ్యలో హాజరైన ప్రముఖులు. భావితరాలకు మన మహనీయుల చరిత్ర తెలియజెప్పాలని, ముఖ్యంగా ప్రతి పాఠశాలలోనూ విగ్రహాలు నెలకొల్పాలని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు శతాబ్దాల క్రితమే విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేశారని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహాలను ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంఘ సేవకులు రంగసాయికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిరావు పూలే విగ్రహాలు ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేయడానికి విగ్రహాలు తయారు చేయించామని, ఈ విగ్రహ ప్రతిష్టలు ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేయాలని అన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ 19 విగ్రహాలు తమకు అందించారని, ప్రస్తుతం పెదకాపువరం, జక్కరం, పాలకోడేరు పాఠశాలలో త్వరలోనే జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరిస్తామని, ఇది భావితరాలకు ఎంతో స్ఫూర్తి అని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అభినందనలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, కొత్తపల్లి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత జాతి చరిత్రలో ఎందరో మహనీయులు త్యాగాలు చేసిన సంఘటన మనకు తెలుసు. అటువంటి త్యాగాలు చేసిన మనుషుల్ని, ఆ మహనీయుల్ని భావితరాల్లో తెలియజెప్పాలనే మంచి సంకల్పంతో ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి ప్రయత్నం ప్రారంభించారు. ఇది సమాజంలో అందరికీ వాళ్ళు చేసిన త్యాగాలు తెలియజెప్పడం వల్ల ఒక స్ఫూర్తి విద్యార్థులు వస్తుందని చెప్పేసి అనేక విగ్రహాలు తయారు చేసి ఇస్తున్నారు. ఆయన ముఖ్యంగా మహోపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను ప్రతి స్కూల్లో పెట్టాలని ఆయన ప్రయత్నానికి నేను చాలా ఆనందం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఆయన స్వయంగా విగ్రహాలు అప్పచెప్పి ఎక్కడైనా చేయండి, దానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అన్ని స్కూళ్ళలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, సన్నాహాలు కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో ఉండి, చక్రం, బ్యాండ్రా ప్రాంతాల్లో ముందు స్థాపించి మిగిలిన 20 స్కూళ్ళలో కూడా దీన్ని చేయడానికి రఘురామకృష్ణరావు మాకు అందించారు. మరి వీరికి ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమ పూజ, స్వామివారికి పంచహారతులు, కోనేరు దగ్గర 10,000 ప్రమిదలతో దీపాలంకరణ, 108 మంది సుహాసినులతో ప్రత్యేక హారతి, సప్తఋషుల హారతి, మహంతులతో కోనేరు దగ్గర స్వామివారికి ప్రత్యేక హారతులు వైభవంగా జరిగాయి. బీసీఎన్ ఛానల్ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ నాయకులు శంకరం ఆధ్వర్యంలో శ్రీనివాసరాజు దంపతులను సత్కరించారు.
భీమవరం ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ నందు 2 రోజుల పాటు జరిగిన 11వ సీనియర్స్ ఆట్య పాట్య రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆదివారం బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, సంయుక్త కార్యదర్శి కొనుపురాజు రామకృష్ణరాజులు విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 35 జట్లకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారని, గ్రామీణ క్రీడ అయిన ఆట్య పాట్య క్రీడలో గత 4 సంవత్సరాలుగా పశ్చిమ గోదావరి జిల్లా తరపున భీమవరం క్రీడాకారులు అనేక విజయాలు సాధించారని, మంచి టోర్నమెంట్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం విజేతలకు మెమోంటోలు, షీల్డ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆట్యాపాట్యా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మంతన రామచంద్రరాజు, రాష్ట్ర ఆట్యాపాట్యా సీఈఓ ప్రసాద్, బొంబే స్వీట్స్ పోతూరి బాపిరాజు, స్కూల్ హెచ్ఎం బి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి జీపీసీ శేఖర్ రాజు, పీఈటీ రామభద్రరాజు, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆట్యాపాట్య రాష్ట్రస్థాయి పోటీలు ఎంతో వైభవంగా, ఎంతో నైపుణ్యంతో జరిగినాయి. మరి దానికి జడ్జెస్ కానీ, ప్రసాద్ గారు కానీ, మన శేఖర్ రాజు గారు కానీ, రామభద్రరాజు గారు, హెచ్ఎం గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం చేశారు. బాగా సక్సెస్ అయింది. ముఖ్యంగా కారణం ఏంటంటే దీనికి 3 వంతులు లేడీస్ వస్తే 1 వంతు బాయ్స్ వచ్చారు. చాలా చాలా గొప్పగా గర్వించదగ్గ విషయం. అది స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేశారు. వారికి ఇక్కడ తీసుకుని సెలెక్ట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఆట్యాపాట్య రాష్ట్ర స్థాయి పోటీలు మన డిఎన్ఆర్ కాలేజ్ ప్రాంగణంలో జరగటం నిజంగా చాలా మా అదృష్టం కింద భావిస్తున్నాం. మన మేనేజ్మెంట్ అయినటువంటి గోకరాజు వెంకటనరసింహరాజు ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ కరెస్పాండెంట్ బాబు గారు, మేనేజ్మెంట్ ఎప్పుడూ ఈ స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇస్తుంది. అదే విధంగా ఈరోజు ఇక్కడ జరగటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. అందులో మనకి పల్నాడు వారు ఫస్ట్ రావటం, అలాగే మన వెస్ట్ గోదావరి వాళ్ళు సెకండ్ రావటం, వాళ్ళు అందరికీ మా చేతుల మీద ప్రైజులు, మెడల్స్ ఇవ్వటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, భీమవరంలో ఈరోజు ఈ 2 రోజులుగా జరిగే కార్యక్రమం ఒక అత్యద్భుతం. ఇంతటి 19 జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసి విజయవంతంగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని పిల్లలందరూ కూడా ఎంతో ఐకమత్యంతో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో వాళ్ళంతా ఆటలాడి పొందడం అందరికీ కూడా, ముఖ్యంగా భీమవరం అసోసియేషన్, అలాగే ఈ స్కూలు రెస్పాండెంట్ యాజమాన్యం వారు చేసిన సహకారం మరవలేనిది. హెడ్ మాస్టర్ గారు సహకారం కూడా మరవలేనిది. ముఖ్యంగా చెప్పాలంటే మన శేఖర్ రాజు గారు, రామభద్రరాజు గారు, చంద్రశేఖరుడు, రామభద్రుడు వీరే కార్యక్రమాలు మూలస్తంభాలు. వాళ్ళు ఎంతో దిగ్విజయంగా, ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు భీమవరం అసోసియేషన్ డిఎన్ఆర్ హై స్కూల్లో జరిగిన ఈ ఆట్యాపాట్య స్పోర్ట్స్ గేమ్ చాలా అద్భుతంగా జరిగింది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా వాళ్ళ మధ్యలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య కార్యక్రమాల ప్రసాద్ గారికి, పీడీ శేఖర్ గారికి, రామభద్రరాజు గారికి రోజుగా తెలియజేస్తూ, నా అవసరం ఈ స్పోర్ట్స్లో ఈ పిల్లలకి ఏ అవసరం ఉన్నా, ఏ రోజున్నా నేను ముందుంటానని, నాకు ఇందులో భాగస్వామ్యం కల్పించిన అలాగే మెడల్స్ అన్నీ కూడా మన చిన్నవరం సర్పంచ్ గారు శ్రీనివాసరాజు, మాకు బాగా మిత్రుడైన ఆయన స్పాన్సర్ చేయడం జరిగిందండి. ఇలాగే మిగిలిన అందరికీ కూడా చిలుకూరు నరసింహరాజు గారు కానీ, లేకపోతే మా ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ సహకరించారు. మా అతి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ సక్సెస్ అవడానికి అతి ముఖ్యంగా కావాల్సింది అకామిడేషన్. ఈ అకామిడేషను కాస్ట్ మన హార్ట్ కేర్ వర్మ గారు ఆయనకున్న హార్ట్ కేర్ బిల్డింగ్లో పైన అకామిడేషన్ ఇచ్చారు.
ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గర్ల్స్ అకామిడేషన్ అనేది అదొకటి, రెండోది మా డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్లోని మా లేడీస్ హాస్టల్ ఈ రెండు ఇవ్వడం జరిగింది. ఇంతమంది టీమ్ ప్లేయర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా గర్ల్స్ అకామిడేషన్ అనేది చాలా కష్టమైన పని. దీనికి వాళ్ళు సహకరించారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయిన టోర్నమెంట్. లేకపోతే గర్ల్స్ కనుక అకామిడేషన్ లేకపోతే మనం ఈ చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వచ్చినాం. వాళ్ళకి ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇది బాగుంది కదమ్మా అకామిడేషన్. ఉపాధ్యాయునికి నిలువెత్తు అర్థం ప్రధానోపాధ్యాయులు పెన్మెత్స శ్రీనివాసరాజు అని గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు అన్నారు. కాళ్ల మండలం మాలవానితిప్ప గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పెన్మెత్స శ్రీనివాసరాజు పదవీ విరమణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు పాల్గొని మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరాజు పాఠశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. ఇటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో విధులు నిర్వహించడం అరుదుగా ఉంటుందని, పదవీ విరమణ చేయడం బాధాకరంగా ఉందని, కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో పదవీ విరమణ తప్పనిసరి అని అన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు పదవీ విరమణ చేస్తున్న శ్రీనివాసరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంతెన వెంకటరాజు, ఎంపీటీసీ గొట్టుముక్కల బలరామకృష్ణంరాజు, మంతెన రంగరాజు, సాగిరాజు సోమరాజు, బి చిరంజీవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈయన వచ్చాక మా స్కూలు చాలా డెవలప్మెంట్ బాగా అయ్యింది. కానీ ఈయన వచ్చి అభివృద్ధిలో పెట్టి మా అందరినీ కూడా ఇలా చేయాలని తీసుకెళ్ళి శుభ్రంగా సక్రంగా మాకు చేయంతం జరిగింది. ఇలాంటి వ్యక్తి ఇంత మంచిగా ఉన్న వ్యక్తి దొరుకుతాం చాలా తక్కువగా దొరుకుతారు. కానీ ఈయన వెళ్ళిపోతా ఉన్నా మాకు కొద్దిగా బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తి మళ్ళీ మనం తీసుకురాగలుగుతామా అన్న అంత బాధ ఉంది. కానీ ఇలాంటి మనిషిని ఇంకెప్పుడు మనం చూడలేమో అని అనిపిస్తుంది. ఎందుకు ఆయనకి నమస్కారం చెప్తూ, అలాగే మా పిన్ని గారికి అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఈరోజు పదవీ విరమణ చేస్తున్నాను. ఈ పాఠశాల అభివృద్ధికి నా స్టాఫ్ యొక్క సహకారం, గ్రామస్తుల యొక్క మరింత సహకారం తోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలిగాను. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులకి, నా స్టాఫ్కి, నా తోటి ఉపాధ్యాయ సిబ్బందికి, ఉపాధ్యాయేతర సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా పాఠశాలలోనే పనిచేశాను. ఒక 14 పాఠశాలలో పనిచేశాను. పనిచేసినప్పటికీ మర్చిపోలేనటువంటి అనుభూతి. ఇక్కడ మాలవానితిప్ప గ్రామస్తుల యొక్క సహకారం, సర్పంచ్ గారి యొక్క సహకారం, మాజీ సర్పంచ్ గారి యొక్క సహకారం, పెద్దల యొక్క సహకారం ఎంతగానో ఉంది. అందువల్లనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలిగామంటే పాఠశాలలో దానికి అందరి యొక్క సహకారం, గ్రామస్తుల సహకారం, మా అందరి సహకారం ఉండటం వల్ల ఇది సాధించగలిగానని మేము తెలియజేస్తున్నానండి. మా హై స్కూల్కి హెచ్ఎంగా వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి, బాగా చేశారు. ప్రతి విషయంలోనే అన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ బాగా ఎదురు తీసుకొచ్చారు. అలాగే టీచర్స్ అందరూ కూడా బాగా చేసుకొచ్చారు. ఈ రోజు విరామం సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా 100 ఏళ్ళు ఆయా ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దీవిస్తూ ఆ భగవంతుని చల్లగా చూడాలని చూస్తున్నాను. మేమంతా వారి అడుగుజాడల్లోనే నడుస్తాం. తప్పకుండా వారు మిగిల్చినటువంటి ఏవైతే జ్ఞాపకాలు అయితే ఉన్నాయో, ఏవైతే రూల్స్ అయితే ఏవైతే పెట్టారో వాటన్నిటిని తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామ సర్పంచ్ గారు సుబ్బరాజు గారు, అలాగే మా మాజీ సర్పంచ్ గారు శ్రీ వెంకటరాజు గారు, అలాగే ఇతర గ్రామ పెద్దల సహకారంతో మరి పాఠశాలని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అయితే పూర్తిగా చేస్తాం. అంకిత భావం అనే మాటకి మారు పేరు శ్రీనివాసరాజు గారండి. ఆయన దగ్గర నేను దాదాపుగా 4 సంవత్సరాలు పనిచేస్తున్నాను. చాలా మంచి వ్యక్తి. ఉపాధ్యాయుడు అనే పదానికి నిలువెట్టి అర్థం శ్రీనివాసరాజు గారండి. ఆయన ఓపిక, ఆయన యొక్క బాధ్యతాయుతమైన ఉద్యోగం ఆయన చేయటంలో బాగా ఆయన 100% సక్సెస్ అయ్యారండి. అయితే మరి మాలవానితిప్ప గ్రామానికి అసలు విషయం మాట్లాడాలంటే ఈ గ్రామస్తులు, ఈ పెద్దలు, దాదాపుగా మాజీ సర్పంచ్ గారు, అలాగే రంగరాజు గారు, అలాగే ఎంఎస్ఎన్ రాజు గారు, వీళ్ళందరి యొక్క సహకారం మరవలేనిది. ఎందుకంటే ఈ ఒక్క కార్యక్రమాన్ని చూస్తే పొద్దున్న ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు కార్యక్రమం సాయంత్రం అయ్యే వరకు కూడా గ్రామస్తులందరూ ఏ ఒక్కరు చెక్కు చెదరకుండా ఇక్కడే ఉన్నారు. ఇది ఒకటే నిలువుటర్థం. ఈ జిల్లాలో
2022-23 సంవత్సరంలో విద్యా సంవత్సరంలో మరి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మరి జిల్లాలో 2వ స్థానాన్ని నిలబెట్టిన మరి ఈ పాఠశాలకి ఆ ఘనత మన శ్రీనివాసరాజు గారి వల్ల జరగడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.